హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. పంతొమ్మిది వందల 47లో మన కంట్రీకి స్వాతంత్రం వచ్చిన రోజు మన ఫ్యూచర్ గురించి ప్రపంచానికి అస్సలు నమ్మకం లేదు. ఒకవైపు పార్టీషన్ వల్ల తీవ్రమైన వైలెన్స్, ఆకలి బాధలు, పేదరికం, నిరుద్యోగం, మరోవైపు రకరకాల భాషలు మాట్లాడే ప్రజలు, కుల మతాల మధ్య ఉన్న డిఫరెన్స్ చూసి ఈ దేశం అసలు సర్వైవ్ అవుతుందా అని వరల్డ్ మన వైపు డౌట్తో చూసింది. బ్రిటిష్ రూల్ లేకుండా ఇండియా యూనిటీని మెయింటైన్ చేయలేదు అని విన్స్టన్ చర్చిల్ లాంటి వాళ్ళే అన్నారు. సెలిగ్ హ్యారిసన్, నెవిల్ మ్యాక్స్వెల్ లాంటి స్కాలర్స్ అయితే ఇండియాలో డెమోక్రసీ ఆగిపోతుంది, దేశం ముక్కలైపోతుందని ప్రెడిక్షన్స్ కూడా చేశారు. కానీ ఇండియా నిలబడింది. ఎన్నో గవర్నమెంట్స్ వచ్చాయి, ఎన్నో క్రైసిస్ చూసాం. 1975లో ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీని చూసాం. 1991లో ఎకనామిక్ క్రైసిస్ చూసాం. కానీ ఎప్పుడు మన డెమోక్రసీని వదులుకోలేదు. అది మన ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ విక్టరీ. 1947 నుంచి మన ఫౌండేషన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. నెహ్రూ గారు ఐఐటి మద్రాస్ అండ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేస్తే 1980లో రాజీవ్ గాంధీ గారు టెలికాం, కంప్యూటర్స్ అండ్ మోడర్న్ టెక్నాలజీకి బేస్ వేశారు. 1991లో సివియర్ ఎకనామిక్ క్రైసిస్ టైంలో పివి నరసింహారావు గారు పిఎంగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్గా మేజర్ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్ మీద ఉన్న చాలా లైసెన్సింగ్ అండ్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ని తగ్గించి ప్రైవేట్ సెక్టార్స్కి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్లోబల్ ట్రేడ్కి డోర్స్ ఓపెన్ చేశారు. ఇలా ఇండియా గ్రాడ్యువల్లీ లైసెన్స్ రాజ్ నుంచి బయటకు వచ్చింది, మోర్ ఓపెన్ ఎకానమీ వైపు మూవ్ అయింది. అలాంటి రిఫార్మ్స్తో ఐటీ సెక్టార్ పెరిగింది, న్యూ అర్బన్ మిడిల్ క్లాస్ క్రియేట్ అయ్యారు. తర్వాత వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్, అంత్యోదయ అన్న యోజన, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవేస్ అండ్ ప్రధానమంత్రి గ్రామ్ సదక్ యోజనతో స్కూల్స్, రేషన్ అండ్ రోడ్స్ని విలేజెస్ దాకా తీసుకెళ్లారు. ఆయన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఇంక్లూజివ్ గ్రోత్తో భారత్ నిర్మాణ్ అండ్ ఎంజీఎన్ఆర్జీఎస్ లాంటి స్కీమ్స్ ద్వారా రూరల్ ఇండియాలో బేసిక్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేశారు. మోదీ ఎరా 2014 తర్వాత ఇండియాలో ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. జన్ధన్ యోజన ద్వారా కోట్లాది ప్రజలు, ఎస్పెషల్లీ మహిళలు బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చారు. యూపీఐతో ఇండియా డిజిటల్ పేమెంట్స్లో గ్లోబల్ లీడర్గా నిలిచింది. అదే టైంలో ఒక మేజర్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్గా ఉన్న నక్సల్ వైలెన్స్ 2010తో కంపేర్ చేస్తే 2025 వరకు 88% తగ్గింది. ఇండియన్ ఓషన్లో మన స్ట్రాటజిక్ లొకేషన్ వలన ట్రేడ్ మరియు ఎనర్జీ రూట్స్లో ఇండియాకి ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. ఇండియాలో ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి. వాటిల్లో అన్ఎంప్లాయ్మెంట్ మేజర్ ఛాలెంజ్గానే ఉంది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉంది, కాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ ఇంకా సొసైటీలో ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్లో క్వాలిటీ అండ్ యాక్సెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. కానీ 1947లో ఇండియా సర్వైవ్ అవుతుందా అనే స్టేజ్ నుంచి ఈరోజు ఇండియా గ్లోబల్ ట్రేడ్లో మేజర్ ఎకానమీగా నిలిచింది. టెక్నాలజీ అండ్ ఐటీ సెక్టార్స్లో వరల్డ్కి ఇంపార్టెంట్ సప్లయర్గా ఉంది. దేశం మనకి ఏమి ఇచ్చింది అని అడగడం చాలా ఈజీ, కానీ దేశానికి నేనేం చేశాను అని ప్రతి పౌరుడు క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో ఒక మ్యాజిక్ చేసి దేశాన్ని మార్చేస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటే మార్పు ఎప్పటికీ రాదు. నిజానికి దేశభక్తి అంటే బార్డర్లోకి వెళ్ళి ఫైట్ చేయడం మాత్రమే కాదు, మన డైలీ లైఫ్లో మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే మన దేశానికి మనం చేసే కాంట్రిబ్యూషన్. ₹1 కూడా తీసుకోకుండా మన సాక్షికి కట్టుబడి ఓటు వేయడం దగ్గర నుంచి అది మొదలవుతుంది. ఫైనల్గా ఈ దేశానికి అసలైన పవర్ పొలిటీషియన్స్ దగ్గర లేదండి, ప్రజల దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఓటు వేసే వాళ్ళమే మనం. పొలిటీషియన్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ మనల్ని ఈజీగా లేదా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకుండా మనం కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒక నాయకుడికి భజన చేయడం కాకుండా ఎవరు మన కాన్స్టిట్యుయెన్సీని బెటర్గా రిప్రజెంట్ చేస్తున్నారు, ఎవరు లా అండ్ ఆర్డర్ని బెటర్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్ని బెటర్గా చేస్తున్నారు అని వివేకంతో లీడర్ని అబ్జర్వ్ చేయాలి. మన ఓట్ని ఎమోషన్తో కాకుండా పర్ఫార్మెన్స్ని చూసి వేయాలి. ముఖ్యంగా డబ్బు తీసుకుని ఓటు వేయకండి, ఎందుకంటే ఒకరోజు తీసుకున్న మనీ కన్నా మనం ఎంచుకునే నాయకుడు లేదా గవర్నమెంట్ చేసే పరిపాలన మన ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం ముందుకు వెళ్తుంది. మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ. జై హింద్.